లేకపోతే ఎస్ఎస్సి బోర్డు ఫెయిల్ అంటూ ఫలితాల వెల్లడిలో బోర్డు అధికారులు తప్పిదం, సోషల్ విద్యార్థిని ఫెయిల్ అంటూ ఫలితం, రివాల్యుయేషన్ 84 మార్కులు సాధించిన వైన ముగిసిన IIIT గురుకుల కళాశాల అడ్మిషన్ల గడు, ఫలితాల వెల్లడిలో ఎస్ఎస్సి బోర్డు ఫెయిల్ అయింది, బోర్డు అధికారులు తప్పిదం వల్ల విద్యార్థిని నష్టపోయింది, ఆమె భవిత అగమ్య గోచరంగా మారింది. ఏప్రిల్లో వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత సోషల్లో ఫెయిల్ అయినట్టు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది. ఆమె తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లీష్లో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు సాధించింది. సోషల్లో మాత్రం 21 మార్కులు వచ్చినట్టు ఎస్ఎస్సి బోర్డు మార్కులు లిస్టు జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత్ తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి 1000 రూపాయలు కట్టి రివాల్యుయేషన్కి దరఖాస్తు చేశారు. అధికారులు జవాబు పత్రం రివాల్యుయేషన్ చేసి 84 మార్కులు సాధించినట్టు ఫలితంతో పాటు జవాబు పత్రం పంపారు. అంటే ఆమెకు ఏకంగా 63 మార్కులు పెరిగాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిపోయింది. IIIT ఏపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు ముగిసిపోయింది. మొత్తం 6 సబ్జెక్టుల్లో దీక్షత్కి 537 మార్కులు వచ్చాయి. అంటే IIITలో సీట్ వచ్చే అవకాశం ఉంది. వాల్యుయేషన్ అధికారులు తప్పిదం వల్ల అవకాశం తప్పిపోయింది. దీంతో విద్యార్థిని మోక్షిత్ తీవ్రంగా కలత చెందుతోంది. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం తండ్రితో కలిసి విలేకరులతో మాట్లాడి తనకు న్యాయం చేయాలని కోరింది. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.